రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం, దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకులకు కల్తీ కాటు, ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. ఇలాంటి ఆలోచనలతో జనం పరేషాన్ అయిపోతున్నారు. కూసింత రిలీఫ్ కోసం ఓ కప్పు టీ తాగాలి అనుకుంటే మాత్రం జరభద్రం, బీ కేర్ఫుల్. రంగు చూసి టెంప్ట్ అయ్యారా, లైఫ్కే రంగు పడిపోద్ది. ఇప్పటికే ఎన్నో కల్తీ రాకెట్లను బ్రేక్ చేసి ప్రజల్ని అప్రమత్తం చేసింది టీవీ9. గోదావరి గట్టు మీద గుట్టుగా సాగిపోతున్న చాయ్ పత్తా కల్తీ మిషన్ ని టీవీ9 స్పెషల్ డ్రైవ్ లో చూద్దాం. చాయ్ చాయ్ టీ కడక్ చాయ్ కడుపులో పడితే గాని చాలా మందికి తెల్లారదు. ఇక గడప దాటారంటే గంట గంటకు టీ కొట్టాల్సిందే. రంగు రుచి చిక్కదనంతో గరం గరంగా పొంగే ఛాయ్ను చూస్తే ఎవరికైనా మనసు జివ్వున లాగేయకుండా ఉంటుందా? ఆనందంలోనైనా బాధలోనైనా కప్ ఆఫ్ టీ ఎవరికైనా బిగ్ రిలీఫ్. మరి చాయ్ చటుక్కున తాగితే వాహ్ 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 తేజ్ అని మనసు పరవశిస్తుంది. అలాగని కప్పు మీద కప్పు లాగిస్తే బతికిక డికాషన్ అయిపోద్ది. ఎందుకంటే మీరు తాగుతోంది కెమికల్ చాయ్ కానువచ్చు, అది క్యాన్సర్కు దారి తీయనువచ్చు. చాయ్ పై చర్చ కాదిది, అంతకు మించిన రచ్చ తెరపైకొచ్చిందిప్పుడు. గోదావరి గట్టు గోకవరంలో గుట్టుగా సాగుతోన్న కల్తీ టీ పౌడర్ రాకెట్ను ఛేదించారు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. పాలు, నూనె, పప్పు, ఉప్పు ఇలా అన్నీ కల్తీలే. కాదేది అనర్హమంటూ చాయ్ పత్తాను కూడా కల్తీ చేసేశారు కేటుగాళ్లు. ఒరిజినల్ టీ పౌడర్కు నకిలీకి తేడా అట్లుంది. బ్రాండెడ్ నేమ్స్ తో ప్యాకేజీ చేసి నకిలీ చాయ్ పత్తాను జనాల కంటగట్టే ముఠాలకు పోలీసులు చాలాసార్లు చెక్ పెట్టారు. ఇప్పుడు గోకవరంలో వెలుగు చూసిన టీ పౌడర్ స్కామ్ది అంతకు మించిన దగ. ఎన్ని నీళ్లు పోసినా పాలను కల్తీ చెయ్యాలంటే ఎన్నెన్నో పాలను మిక్స్ చేసి షేక్ చేయాలి. కానీ ఈ కేటుగాళ్లు చాయ్ పత్తా తయారీకి అవసరమైన ఏ ముడి సరుకులు వాడకుండా ఓ రైస్ మిల్లుతో నకిలీ టీ పౌడర్ తయారీ దందా చేపట్టారు. రైస్ మిల్లులో గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు సడన్ రైడ్స్ తో ఫేక్ టీ రాకెట్ ను బ్రేక్ చేశారు. డెలివరీకి రెడీగా ఉన్న 1000 కేజీల నకిలీ ఛాయ్ పత్తాను సీజ్ చేశారు. ప్రస్తుతం ఇది గోకవరం మండలం సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో నకిలీ టీ పొడి తయారు చేస్తున్నటువంటి కేంద్రాన్ని గుర్తించారు ఏదైతే పోలీసులు అధికారులు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా ప్రస్తుతం సీజ్ చేశారు. నిర్వాహకులు పరారీలో ఉన్నారు. వస్తానని చెప్పినటువంటి నిర్వాహకులు పత్తా లేకుండా పోవడంతో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి 1000 కేజీలకు పైగా సంబంధించినటువంటి టీ పొడి బస్తాలని స్వాధీనం చేసుకున్నారు. బస్తాల కొద్దీ నకిలీ ఛాయ్ పత్తా పట్టుబడింది. కల్తీగాళ్లు మాత్రం పత్తా లేకుండా పారిపోయారు. నకిలీ టీ పౌడర్ తయారీకి కేటుగాళ్లు వాడుతున్న ముడి సరుకులు చూసి కాకీలే షాక్ అయ్యారు. చింతపిక్కలు, జీడి ముక్కలను పొడి చేసి బేకింగ్ సోడా సహా కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తే నకిలీ టీ పొడి రెడీమేడ్. ఇదే నకిలీ ఛాయ్ పత్తా తయారీకి కేటుగాళ్లు వాడిన ఫార్ములా. రైస్ మిల్లు రంప ఎర్రంపాలెం, గోకవరం మండలం రంప ఎర్రంపాలెంలో పెద్ద ఎత్తున బస్తాలను ఒకసారి చూడొచ్చు. బేకింగ్ పౌడర్ కానివచ్చు, అందులో చింతపిక్కలకు సంబంధించినటువంటి దాన్ని అంతా కూడా పొడి చేసి ఇందులో కలుపుతున్నారు. అయితే ఇందులో మళ్ళీ జీడిపప్పు తొక్క తీసేసిన తర్వాత ఆ పిక్కలు ఏవైతే ఉంటాయో ఆ పిక్కలకు సంబంధించినటువంటి పౌడర్ను కూడా కలుపుతున్నట్టున్నారు. ఇది అసలు టీ పొడి వాసనే కాదు, మట్టి వాసన, అలాగే చెక్క నుంచి సేకరించినటువంటి కొంత పౌడర్ను కూడా ఇందులో విక్రయిస్తున్నటువంటి ఇవన్నీ కూడా బస్తాలు. ఇది ఇతర రాష్ట్రాలకి, కర్ణాటక కానివచ్చు, ఇతర రాష్ట్రాలకి తెలియకుండా ఈ డబ్బాల్లో ఈ రకంగా పెట్టేసి సీజ్ చేసి దీనికి మళ్ళీ లేబుల్ పైన వేస్తారు. అంటే దీన్ని కొంచెం మళ్ళీ ఈ పొడిని, రా పొడిని అంతా కూడా ఆడేసిన పొడిని ఈ రకంగా వేస్తున్నారు. అంటే ఇది టీ పొడి కింద వాడచ్చు, లేదంటే కల్తీ మద్యాన్ని తయారు చేసే విధంగా కూడా దాని కలర్ ఆ రకంగా ఉంటుంది కాబట్టి వాడుతున్నారని తెలుస్తుంది. ఇది మొత్తం కూడా ఇక్కడ ఆడేస్తున్నారు. అంటే ఇక్కడి నుంచి ఆడిన తర్వాత బస్తాలో నింపేస్తున్నారు రా పొడి. ఇది ఈ రకమైనటువంటి పొడి కింద ఉంటుంది. బస్తాల్లో నింపినటువంటి పొడంతా కూడా ఈ రకంగా పెద్ద ముక్కల కింద చేసుకున్న తర్వాత ఇది రా మెటీరియల్. ఇందులో అనేక రకాల మిశ్రమాన్ని కలిపేసిన తర్వాత చిన్న పొడి అవుతుంది. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఆ పొడిని మెత్తగా అవడానికి ఈ మిషనరీ యూజ్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఇక్కడ మిషనరీకి సంబంధించినటువంటి పిక్కల్ని, అంటే టీ పొడిలో ఎన్ని రకాలైతే ఉంటాయో, ఏదైతే కేరళ టీ పొడి అంటారో, రకరకాల టీ పొడి అంటారో, అదేవిధంగా ఆ రకంగా ఈ ముక్కలను రా పొడిని ఇందులో అనేక రకాల చెత్తను కలిపేసి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడటానికి నిదర్శనం ఇది అనుకోవచ్చు. టీ పొడి అయితే ఇంత తుప్పు పట్టేసి, ఇంత మట్టి పట్టేసి ఈ రకంగా టీ పొడి తయారు చేయరు. మరోపక్క ఇక్కడ బస్తాల్లో బేకింగ్ పౌడర్ని కలిపేసినటువంటి దృశ్యాలు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది బస్తాల్లో కలిపిన పొడి, ఆడేసిన పొడిని ఈ రకంగా మట్టి కింద, అసలు టీ పొడి అంటే ఎవరో నమ్మరు, దీన్ని మెత్తగా ఇసుకలాగా ఉన్నటువంటి ఇది టీ పొడి అంటే ఎవరో నమ్మరు. తర్వాత బేకింగ్ పౌడర్ని ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. ఇది
నార్మల్గా మనం సోడా కొంచెం వేసుకుంటేనే కడుపు నొప్పో లేదంటే గ్యాస్ నొప్పి వచ్చేది. ఆ రకంగా వీళ్ళు ఈ బేకింగ్ పౌడర్ని యూజ్ చేసి ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో నొగరొచ్చే విధంగా కూడా టీ పొడిలో కలుపుతున్నారంటే ప్రజల ప్రాణాలతో ఏ రకంగా చెలగాటమాడుతున్నారనేది మనకు అర్థమవుతుంది. అంటే ఇది నిర్వాహకులు పరారయ్యారు. ఒక పక్క రైస్ మిల్ రన్ అవుతుంది, ఏదో వ్యాపారం చేసుకుంటాము, షూ పాలిష్ అని ఏదో రకంగా చెప్పారు, ఆ పౌడర్ తయారవుతుందని మాది నిర్వాహకులు తప్పించుకుంటున్నారు. కానీ ఈ రకమైనటువంటి కల్తీ పౌడర్ని బేకింగ్ పౌడరు, అందులో మళ్ళీ చింతపిక్కలకు సంబంధించినటువంటి పౌడరు, ఒక రకమైన చెక్క అంటే టీ పొడిని పోలేటువంటి కలర్ని చెక్కని సెలెక్ట్ చేసుకుని దాన్ని అరగదీసి ఆ పౌడర్ను కూడా కలిపి ఆ డికాషన్ కలర్ వచ్చే విధంగా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి 1000 కేజీలకు పైగా బస్తాలను ఇచ్చేశారు రా మెటీరియల్స్ని. రైస్ మిల్లులో 1000 కేజీలకు పైగా నకిలీ ఛాయ్ పత్తాను, కల్తీకి వాడుతున్న సరుకుల్ని, సరంజామాను సీజ్ చేశారు పోలీసులు. టీ పొడి శాంపిల్స్ ను టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. టీ పొడి నకిలీదా ఒరిజినలా గుర్తించేదెలా? ఆ ముచ్చటా చూద్దాం. కల్తీ కాటుకు చెప్పు దెబ్బ పడాల్సింది, లేదంటే ప్రజారోగ్యంతో చెలగాటమాడే మాఫియాలు మరింత బరితెగించిపోతాయి. కల్తీలను అరికట్టడం కేవలం పోలీసులు అధికారుల విధి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. గోకవరం వాసులు సమాచారం ఇచ్చారు కాబట్టి ఈ ఫేక్ ఛాయ్ పత్తా రాకెట్ బయటపడింది. ప్రతి ఊరు, ప్రతి ఒక్కరూ అలా స్పందించినప్పుడే కల్తీ దందాకు కళ్ళెం పడేది. గోకవరం రైస్ మిల్లులో కల్తీ టీ పౌడర్ వెనుక మరిన్ని ముచ్చట్లున్నాయి. అవేంటి? ఒరిజినల్ టీ పొడిని, ఫేక్ ని గుర్తించేది ఎలా? చూద్దాం. ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా టీ తాగడం రివాజు, బంధుమిత్రులకు చాయ్ ఇవ్వడం మర్యాద కూడా. కానీ సంప్రదాయ సరుకును సైతం చేస్తున్నారు శుద్ధపూసలు. అచ్చం ఒరిజినల్ టీ పొడిలా కనిపించేలా నకిలీని తయారు చేస్తున్నారు. తేనెరు పొడి కోసం తేయాకు తోటలకు వెళ్లాల్సిన పని లేదు, అసలే తేయాకే అక్కర్లేదు. లోకల్ గా విరివిగా దొరికే చింతపిక్కలు, జీడి ముక్కలనే ముడి సరుకులుగా మార్చేశారు. ఫ్లేవర్ కోసం బేకింగ్ సోడా సహా కెమికల్స్ కలిపి బస్తాల కొద్దీ కల్తీ టీ పౌడర్ ను తయారు చేశారు. రైసు మిల్లులు ఇంత యవ్వారం జరుగుతుంటే మిల్లు యజమాని ఏం చేసినట్టు, ఏం చూసినట్టు అనే సందేశం రావడం సహజం. ఆరా తీస్తే మరో వింత ముచ్చటి తెలిసిందే. షూ పేరు చెప్పి బాగా మాలిష్ చేసేశారట కేటుగాళ్లు. నాకు బూట్ పాలిష్ అని చెప్పిందండి. అది అసలు ఏం తెలీదు. మరి చింతపిక్కల పౌడర్ ఇవన్నీ మేము చూడలేదా? అలా మేము ఎలా చూడండి, మా డ్రైవర్లు ఉంటారు, వాళ్ళు 5 గంటలకు ఉండి వెళ్ళిపోతారు. నేను సాయంత్రం వస్తాం, సాయంత్రం 9 గంటలకు కూర్చుంటాం. మీరు ఆవిడ కనుక సంబంధించి మీకు ఏం డీటెయిల్స్ తెలియదు? నాకేం తెలియదు అసలు. ఇంకా రెంట్కి ఇవ్వలేదండి, వచ్చి నెల అయిపోయాక మాట్లాడుకుందారు అందే. పట్టుబడింది షూ పాలిష్ మెటీరియల్ కాదు, పక్కా కల్తీ చాయ్ పత్తా. తేయాకు లేకుండా టీ పౌడర్ చేశారంటున్నారు. మరి ఈ పొడితో చాయ్ తయారవుద్దా? పొడి కల్తీనే, టీ పెట్టాక డిఫరెన్సే ఉండదప్పా. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఎన్ని దాడులు జరిగినా సరే నకిలీ దందా పెట్టిరిగిపోతుంది. ఎన్ని అడ్డంకులు వేసినా సరే, ఎన్ని కేసులు వేసినా సరే, ఏదో ఒక మూలని కొన్ని రోజులు ఆపుతున్నారు, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంప ఎర్రంపాలెంలో ఒక రైస్ మిల్లు వెనకాల గుట్టు చప్పుడు కాకుండా షూ పాలిష్ అంటూ దాని పౌడర్ అంటూ కూడా ఇక్కడ ఏదైతే రైస్ మిల్లు యజమానికి చెప్పి అక్రమ దారిలో ప్రజారోగ్యం క్షీణించే విధంగా టీ పౌడర్ని తయారు చేస్తున్నారు. అసలు ఇది ఒకసారి రెమెడీ చేసి చూద్దాం. అసలు టీ పౌడర్ని, అసలు హాట్ వాటర్ మనకుంది, టీ పౌడర్ని వేసి పాలు కలుపుదాము. ఒకసారి ఇది వేడి నీళ్ళని ఒక గ్లాసులో వేద్దాం. గ్లాసులో వేసిన తర్వాత ఇది టీ పౌడర్, ఇది అంటే బ్లాక్ టీ అంటారు కొంతమంది, ఈ టీ పౌడర్ కింద తయారవుతుంది, డికాషన్ అంటారు. దీంట్లో పాలు కలుపుదాం. యాజ్ టీజ్గా టీ తయారవుతుందో లేదో చూద్దాం. అసలు కల్తీకి టీకి, ఈ కల్తీ టీ పౌడర్ టీకి ఎలాంటి తేడా ఉందో చూద్దాం. సో స్వచ్ఛమైన ఏదైతే ఇప్పుడు మార్కెట్లో విక్రయిస్తున్నటువంటి అదే రకంగా యాజ్ టీజ్గా వచ్చినటువంటి కమ్మటి చిక్కని టీ, ఇదే టీ ఇతర రాష్ట్రాలకు తరలించి అభం శుభం తెలియనటువంటి పొలాల్లో పనిచేసే రైతులకు కానివచ్చు, లేదంటే రోడ్ల మీద వ్యాపారస్తులు ఎక్కడైతే టీ పాయింట్లు ఉంటాయి చెట్ల కింద నీడనే ఏదో కాసేపు తలపోటు తగ్గుతుందని టీ తాగుదాం అంటే తలలో ఆ బ్రెయిన్లో చొచ్చుకుపోయేటటువంటి వ్యాధులు చొచ్చుకుపోతున్నాయి ఈ టీ పౌడర్ వల్ల. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది టీ అంటే ఎవరు నమ్మకుండా ఎందుకుంటారు? ఇది కల్తీ టీ పౌడర్కి సంబంధించినటువంటి నమూనా. యాజ్ టీజ్ టీ కింద వచ్చింది, కేవలం వీళ్ళ కల్తీ పౌడర్ని కలిపాము. ఏదైతే టీ పొడిలా ఉండేటువంటి కల్తీ పౌడర్, ఇందులో డికాషన్ వేసాము, కాసేపటికి డికాషన్ అయిపోతుంది. అసలు కింద అడుగు బాగా ఎలా ఉందో చూద్దాం. సేమ్ టీ పౌడర్ వడగొట్టిన తర్వాత ఎలాంటి తొక్కు మిగులుతుందో అలాంటిది మిగిలింది, కానీ ఎక్కడా కూడా డౌట్ రాదు. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అధికారులు కావచ్చు, స్థానిక పోలీసులు కావచ్చు, మారుమూలన ఉన్నటువంటి ఏదైతే ఎలాంటి స్థావరాలను ఏర్పాటు చేసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. వారెవ్వా, అసలు అది కల్తీనా అనే తేడా కనిపెట్టలేనంతగా కలర్ఫుల్ చాయ్ రెడీ అయింది.
చూడ్డానికి చాయ్నే, తాగితే ఫ్లేవర్ కూడా అదే. కానీ ఇట్లాంటి కల్తీ పౌడర్తో తయారు చేసిన చాయ్ తాగితే ఆరోగ్యానికి హానికరం. సిగరెట్టే కాదు, చాయ్ కూడా ఇంజూరియస్ టు హెల్త్ అంటున్నారు డాక్టర్లు. కల్తీ టీ పౌడర్లో వాడే కెమికల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ కలరింగ్ ఏజెంట్స్ కలిపి టీ పొడిని తయారు చేస్తారు. సో దట్ మంచిగా చూడటానికి కళ్ళకి బాగా ఇంపుగా కనపడేటట్టు. మోస్ట్ కామన్గా వాడేది పర్షియన్ బ్లూ అని, ప్లంబాగో అని ఈ కలరింగ్ ఏజెంట్స్ వాడతారు. వీటిల్లో మెయిన్ ఈ టార్టాజిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. ప్లంబాగో అన్నది ఎక్కువ పెన్సిల్లో వాడే రసాయనం అండి. అది దానివల్ల చాలా క్యాన్సర్కి సంబంధించిన ఇవి కలుగుతాయి. అదన్నమాట సంగతి. మరి మేడ్ ఇన్ గోకవరం కల్తీ సరుకు ఎటెటు పోయిందో, ఎంతమంది ఆరోగ్యాలకు ఎసరు పెడుతుందో. మొత్తానికి కల్తీ సరుకు దొరికింది. షూ పాలిష్ కాదు, నకిలీ టీ పౌడర్ తయారు చేస్తున్నారనే నిజం బయటపడింది. మరి మనం తాగే టీ మంచిదేనా? వాడుతున్న టీ పౌడర్ ఒరిజినలా కల్తీనా తెలుసుకునేది ఎలా? చిన్న టెస్ట్ చాలు, చేస్తే చిటికలో ముసుగు తొలుగుతుంది. ఓ గ్లాసులు నీళ్లు తీసుకొని టేబుల్ స్పూన్ పౌడర్ కలపాలి. ఆ పౌడర్ కల్తీ అయితే నీళ్ల రంగు మారుతుంది. పొడి ముద్దగా మారడం స్పష్టంగా కనిపిస్తుంది. టీ పౌడర్ స్వచ్ఛమైనదైతే నీళ్ల రంగు త్వరగా మారదు. టీ పౌడర్ గ్లాస్ అడుగు భాగానికి చేరుతుంది.